వెల్కమ్ బ్యాక్. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కార్కు మహిళా అభ్యర్థి రేఖా గుప్తా సారథ్యం వహించబోతున్నారు. ఈ రోజు రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రామ్లీలా మైదానం వేదికగా జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ మిత్రపక్ష నేతలు హాజరు కానున్నారు. ఏబీవీపీలో విద్యార్థి స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించిన రేఖా గుప్తా సుదీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీలో అనేక బాధ్యతలను నిర్వర్తించారు. కౌన్సిలర్ గా, మేయర్ గా, పార్టీలో ప్రధాన కార్యదర్శిగా, జాతీయ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా సేవలందించారు. ఈ క్రమంలోనే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. చివరికి 3వ పోటీ చేసి గెలవగా ఇప్పుడు రేఖాను ముఖ్యమంత్రి పదవి వరించింది. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు ఢిల్లీ సీఎం పీఠం దక్కింది. దీంతో ఢిల్లీ 4వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతకు ముందు బీజేపీ తరపున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరపున షీలా దీక్షిత్, ఆప్ తరపున అతిషిలో ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేయగా ఇప్పుడు బీజేపీ తరపున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది. గురువారం మధ్యాహ్నం 12:34 రామ్లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన 50 ఏళ్ల రేఖా గుప్తా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని 29,000కు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అంతకుముందు 2015, 2020 ఎన్నికల్లో బందా కుమారి చేతిలో వరుసగా 2 సార్లు రేఖా గుప్తా పరాజయం పాలయ్యారు. 1974లో హర్యానా జింద జిల్లాలో నంద్గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంటే 1976లో వారి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు. దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలో సాగింది. ఇక చిన్నతనం నుంచే రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995 నుంచి 1996లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం మరోసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఆ తర్వాత రేఖా గుప్తా LLB పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 2003 నుంచి 2004లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ లో రేఖా గుప్తా చేరారు. అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు. దీని తర్వాత 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2007లో ఉత్తర పితంపుర స్థానం నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007 నుంచి 2009 వరకు 2 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి చైర్పర్సన్ గా ఉన్నారు. అనంతరం 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించారు. 2012లో కూడా మరోసారి ఆమె ఉత్తర పీతాంపురం స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రేఖా గుప్తా పనిచేశారు. ఆ తర్వాత 2015 నుంచి 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారిగా కూడా విజయం సాధించలేదు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందనా కుమారి చేతిలో దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో మళ్లీ బందనా కుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బందనా కుమారిని 29,000 ఓట్ల భారీ తేడాతో రేఖా గుప్తా ఓడించి సీఎం పదవిని అధిష్ఠించబోతున్నారు.